హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శివకృష్ణ పేముల్ల. టాలీవుడ్కి సంబంధించి కొన్ని సినిమాలు వేరువేరు సీజన్లో విడుదలై ఇట్టు కొడుతూ ఉంటారు. కొన్ని సినిమాలు అయితే సంక్రాంతికి విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తాయి. కానీ సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి ఆ సినిమా ఇట్టు కావటం అంటే ఆసమస్య కాదు. ఈ క్రమంలోనే టాలీవుడ్కి చెందిన సర్వానంద్, అలాగే డైరెక్టర్ అనిల్ రావుపూడి సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి భారీ విజయాన్ని అందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో విడుదల చేస్తున్న సినిమాలు ఏంటో, వాటి వివరాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. సంక్రాంతి సందర్భంగా ఎక్స్ప్రెస్ రాజా సినిమా సర్వానంద్ తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి ఎంచుకున్న కుక్క కనిపించకపోవడంతో దాన్ని వెతికి పట్టుకునే క్రమంలో హీరోకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అన్న పాయింట్ తో మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇది. అలాగే మరుసటి ఏడాది సంక్రాంతికి సమాన భవతితో అంతకు మించిన సక్సెస్ చూశారు సర్వానంద్. కుటుంబ విలువలు గుర్తు చేసేలా సతీష్ విఘ్నేష్ణ తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇది. అయితే తాజాగా ఈ 2026 సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారిగా సర్వానంద్ ఇద్దరు పంచారు. అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడి స్టోరీతో రామ్ అబ్బరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లు నవ్వులు పూయిస్తోంది. అయితే ఈ 3 సినిమాలు కూడా జనవరి 14 విడుదల కావడం విశేషం. మరోవైపు ప్రేక్షకులు నవ్వించడమే లక్ష్యంగా సినిమాలు చేస్తూ వరుస విజయాలు అందుకుంటున్న డైరెక్టర్ అనిల్ రావుపూడి వెంకటేష్ వరుణ్ తేజ్ కాంబినేషన్ లో ఆయన తెరకెక్కించిన F2 2019 జనవరి 12 విడుదల అయింది. అలాగే 2020 జనవరి 11 విడుదలైన మహేష్ బాబు తల్లి నీకెవరు, 2025 జనవరి 14 విడుదలైన వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా హిట్ గా నిలిచాయి. కాగా తాజాగా 2026 జనవరి 12 విడుదలైన చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సైతం జోరు ప్రదర్శిస్తోంది. అయితే పొంగల్ రిలీజ్ అనేది అనిల్ రావుపూడికి సెంటిమెంట్ గా మారింది. వీరంటూ ప్రతి సంవత్సరం పండగకు వస్తానంటున్నారు. సంక్రాంతికి వచ్చిన సినిమాలే కాదు, అనిల్ తెరకెక్కించిన ఇతర సినిమాలన్నీ కూడా హిట్ అయ్యాయి. సంక్రాంతికి తాము సినిమాలు రిలీజ్ చేయాలని ఎంతో మంది మేకర్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ అది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ కాదు. కొన్ని సినిమాలు అకస్మాత్తుగా విడుదల అవుతూ ఉంటాయి. సాధారణ రోజుల్లో పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో చిన్న సినిమాలు మేకర్స్ వాటిని విడుదల చేసేందుకు సాహసించారు. అయితే పెద్ద పండగకు తప్పనిసరిగా ప్రేక్షకులు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో రిలీజ్ చేస్తుంటారు. అలా ఈ సంవత్సరం విడుదలైన ప్రభాస్ ది రాజసాబ్, చిరంజీవి మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా, రవితేజ భక్త మహాశయులకు విజ్ఞప్తి పాటు సర్వానంద్ మూవీ, అలాగే నవీన్ పొలిశెట్టి అనగానక ఒక రాజు సందడి చేస్తున్నాయి.